రాజు ఏం చేసినాడు తెలుసండి, తన మంత్రిని పిలిచి, ఓ మంత్రి గారు, నా రాజ్యంలో ఉన్నటువంటి చనిపోయిన దేహాలు తీసుకురాండి అన్నాడండి. బతికున్న దేహాలు కాదు, చనిపోయిన దేహాలు తీసుకురాండి అన్నాడు. ఈ రాజుగారు ఉండి 10 బళ్ళు వెంట తీసుకుపోయి దారిలో ఏది చనిపోయినా, చూడండి, కుక్క చనిపోయింది, కుక్క దేహం, దాంట్లో గాడిద చచ్చింది, గాడిద దేహం వేసుకున్నాడు. ఇంకో చోట పిల్లి, ఇంకో చోట ఎలుక, ఈ విధంగా చచ్చిన దేహాలన్నీ 5-6 బళ్ళలో వేసుకుని తీసుకొచ్చి ఎక్కడోనండి దాంట్లో శ్మశానంలో ఒక మనిషి శరీరం కూడా చచ్చిందండి. అక్కడ ఆ మనిషి శరీరం కూడా బండిలో వేసుకున్నాడు, తీసుకొచ్చాడండి. రాజా, నీ ఆజ్ఞను నేను శిరసావహించినాను, ఇదిగో చచ్చిన దేహాలన్నీ మాకు కల్పించినని పట్టుకొచ్చానన్నా. నా కాదు కానీ ఇవన్నీ మార్కెట్కి తీసుకుపోయి అమ్మేవాయి అన్నాడు. ఎవరు? ఈ బళ్ళ నిండా అన్ని శరీరాలు, చచ్చిపోయిన శరీరాలు ఇవన్నీ తీసుకెళ్లి మార్కెట్లో అమ్మేయమన్నాడు. ఎవరు? రాజుగారు. మంత్రి గారు తీసుకుని వెళ్తే ఏమైందో తెలుసండి, మార్కెట్లో అందరూ అన్ని శరీరాలు కొన్నారే కానీ మనిషి శరీరం ఎవరు కొనలేదండి. ప్రతి వాడు నాకొద్దు అని కూర్చోండి. కోడి శరీరం పెరుక్కున్నాడు ఒక ఆయన, ఇంకొక ఆయన, ఎందుకంటే అవన్నీ ఉపయోగిస్తాయి. మనిషి శరీరం నాకొద్దు అని అందరూ తిరస్కరించారండి. చూడండి, ఆఖరికి ఒక్క మనిషి శరీరం మాత్రం బండిలో వేసుకుని తీసుకొచ్చాడు మంత్రి. రాజా, అన్ని శరీరాలు అమ్ముడుపోయినాయి, ఒక మనిషి శరీరం ఎవరు కొనలేదు అన్నాడు. కొనకపోతే ఉచితంగా ఇచ్చేయమన్నాడండి. ఉచితంగా ఇచ్చేసేమో మళ్ళా మార్కెట్కి వెళ్ళి, అయ్యా మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదు, ఫ్రీగా తీసుకుపోయి ఇంట్లో దాచుకోండి అన్నారు అందరూ.